12వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 కలిసి చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు కలిసి బిగ్గరగా చదువుకుందాం. Therefore, since we are receiving a kingdom that cannot be shaken, let us be thankful and so worship God acceptably with reverence and awe, for our God is a consuming fire. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నమ్మదగిన దేవా, జీవం కలిగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో యవన బిడ్డలుగా, ప్రత్యేకంగా యవన సహోదరులుగా నీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకై స్తుతిస్తా ఉంటున్నాం. నీ వాక్కులను చూసుకుంటుండగా నీవే మాతో మాట్లాడండి. మా హృదయాల్లో నీ యొక్క వెలుగుని నాయనా నీ యొక్క వాక్కుల ద్వారా వెలిగిస్తున్నామని వేడుకుంటున్నాం. నీ దయాపూర్వకమైన సంకల్పాలు గుర్తెరిగిన వారమై మా జీవితాల్లో ఏదైతే ప్రీతికరమైన సేవ చేయకుండా, వినయ భయభక్తులు లేకుండా పాపం మా జీవితంలో ఏలుతా ఉందో ఒకసారి దృష్టి ఇచ్చి చక్కచేసి సరిచేస్తున్నామని వేడుకుంటున్నాం. మా సమయాన్ని దీవెనకరంగా ఉంచుతున్నామని నిలబడుతున్న దాసుడు ఓటికుండా జ్ఞాపకం చేసుకొని పగలగొట్టి ఖాళీ చేసి కాల్చి కత్తిరించి మత్తయి సువార్త 17:8 ప్రకారం వారు చూడగా యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు అనే నీ మాటను నెరవేర్చి మహింపొంతమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ ఇక్కడ నుంచి ఎవ్వరూ ఖాళీగా వెళ్ళకుండానట్లు వారి జీవితంలో పాపమిళ్ళ యొక్క భయము, నీళ్ళ యొక్క ప్రేమతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి సహాయపడుతున్నామని ప్రార్థన విన్నందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రాణాత్మ దేహములపై నీ యొక్క రక్త ప్రోక్షణని కోరుకుంటూ యేసు ప్రభు మా రక్షకుడి నామంలో బ్రతంలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 చదవండినా. యవనస్తుల మీటింగ్ లో యవనస్తుల్లాగా చదవాలా. అందువలన ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఆ కృప కలిగి దేవుడు కృపనిచ్చాడు. నిన్నటి దినాన్ని కూడా యూత్ మీటింగ్ లో చూసుకుంటా వచ్చాం కదా. దేవుడు కృపనిచ్చింది ఎందుకు అనంటే కృపను తాకడ పెట్టుకోవడానికి కాదు, లేకపోతే అందరికి నా కృప వచ్చిందో ఎగురు చెప్పడానికి, ఆ కృపతో సేవ చేయడానికి, ఆ కృపతో ప్రీతికరమైన సేవ జరిగించడానికి దేవుడు కృపనిచ్చాడు. అయితే అనేక సార్లు ఆ ప్రీతికరమైన సేవ లేక దేవుని దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడకుండా ఎన్నెన్నో పాపాలు మనల్ని పట్టుకుంటా ఉంటాయి. ప్రత్యేకంగా యవన జీవితంలో ఎన్నెన్నో పాపాలు మనల్ని శోధిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నిన్న అన్న చెప్తా వచ్చారు యంగ్ బ్రదర్స్ కి సపరేట్, యంగ్ సిస్టర్స్ కి సపరేట్ అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనం ఉంటే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా, వాళ్ళు కూర్చుంటే ఫ్రీగా చెప్పలేము, మీరు కూడా వినలేరు. మనల్ని వెంటాడుతున్న పాపాలు, యవన కాలంలో మనం వెంటాడుతున్న పాపాలు, ప్రీతికరమైన సేవ చేయకుండా మనల్ని పట్టుకుంటున్న పాపాలు మన జీవితంలో ఎన్నోసార్లు మనకు తెలుసు. అన్నిటికంటే ఎక్కువ ఏం పాపము అంటే ఆదాము పడ్డాడు, ఆ తర్వాత మానవుల్లో అతి బలవంతుడైన సంసోను పడ్డాడు, అతి జ్ఞానవంతుడైన సొలొమోను పడ్డాడు, దేవుని ఇష్టానుసారుడైన దావీదు పడ్డాడు. ఇలా పడుకుంటా పోతే ఆ లిస్టు రాస్తా పోతే నీ పేరుండదా, నా పేరుండదా? ఉంటది. ఆ లిస్ట్, ఆ పాపం వల్ల వచ్చే మరణం ఏంటి, ఆ పాపం వల్ల వచ్చే ఉపద్రవం ఏంటో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యం నుంచి అక్కడక్కడ చూసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.
ఎక్కడున్నా కానీ ఈ శోధన తప్పించుకోలేం. రక్షించబడిన తర్వాత 10 ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు దాదాపుగా మనము విధేయత చూపిస్తాం. విగ్రహాలకు పూజిస్తాము, నమస్కారం చేయము. ఆ తర్వాత మర్డర్ కేసులు ఎవరి మీద ఉన్నాయా, మనం మర్డర్లు చేయము. దొంగతనాలు చేసి ఎఫ్ఐఆర్లు ఎవరి మీద రిజిస్టర్ అయ్యా రక్షించబడిన వాళ్ళు అంటే అది కూడా తక్కువే. కానీ వీటిలన్నింటినీ దాటుకుంటా కిందకు వస్తా ఉంటే అక్కడ ఒక చిన్న ఆజ్ఞ, ఆ చిన్న ఆజ్ఞ కొత్త నిబంధనలో చూస్తా వచ్చినట్లయితే మోహపు చూపు. ఇది లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? విశ్వాసం ఉంటాడా? ఇది లేకుండా, మోహపు చూపు లేకుండా నువ్వు మరీ అన్నా అది కూడా లేకపోతే ఎట్లన్నా? పాపం అంటే చేయట్లేదు కానీ నువ్వు మరీ టూ మచ్ అన్నా అది కూడా లేకపోతే ఎట్లా? అది ఎట్లా జయిస్తాం? జయించచ్చు. దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది ఎందుకు తెలుసా? అది కూడా జయించవచ్చు అని చూపెట్టడానికే. ఉదయకాలము యోసేపు గురించి వింటా వచ్చాం కదా. యోసేపు అంత ఫలింపులోనికి రావడానికి కారణం ఏంటంటే 39వ అధ్యాయము. యోసేపు అంత ఫలింపులోకి రావడానికి కారణం కీలకమైన అధ్యాయము. వేరే అధ్యాయాలన్నీ చూస్తా వచ్చినట్లయితే వాటిలన్నిటికంటే ఒకవేళ 39వ అధ్యాయంలో పోతీఫరు భార్య వచ్చి యోసేపుని గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు, ఒకసారి ఆలోచిద్దాం, గట్టిగా పట్టుకోనున్నప్పుడు ఏమైపోవాలి యోసేపుకి? అసలు ఒక్కసారి ఒక స్త్రీ ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి యోసేపుని పట్టుకుంటే మనం పట్టుకోవడం దూరం సంగతి, ఆడ నడుస్తుంటేనే ఈడ పడతాం. పట్టుకోవడం చాలా దూరం సంగతి. ఆడ నడుస్తుంటే ఈడ పడతాం, ఆ టీవీ అంటే ఈడ పడతాం, అక్కడెక్కడో ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఈడ పడతాం. పట్టుకునే అందుకని మన ఎవరు పట్టుకోరు. మన దేవుడు ఆ పాపం నుంచి తప్పించడానికి మన లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ తెలిసి దేవుడు మనకు క్షేమంగా ఉంచాడు. సరే, బాయ్స్ కదా అందుకని ఫ్రీగా వాక్యం చెప్తాను. సరే, కానీ యోసేపు పట్టుకుంటే పారిపోయాడంట. అసలు ఆ ప్రతిష్టత ఎక్కడి నుంచి వచ్చింది అంటే యోసేపు ముందే స్టార్టింగ్ లో ఆ పాపంలో పడకుండా ఉండడానికి ఒక తీర్మానం తీసుకున్నాడు. చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 39. యోసేపు ఆ పాపంలో పడలేదు అంటే యోసేపు ఒక తీర్మానం. 11వ వచనం చదవండి, 11th verse. అట్లుండగా ఒకనాడు అతడు తన కాంపిటీషన్ ఎక్కువైపోతుంది ఒకళ్ళే. అట్లుండగా ఒకనాడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు, చాలమ్మా ఇక్కడ చూస్తా వచ్చినట్లయితే అట్లుండగా, ఎట్లుండగా ఆ పైన చదవండి. ఎట్లుండగా అని అంటే ఆమె రోజు అంటబడుతుందంట. అట్లుండగా ఆమె ఎప్పుడు పట్టుకుందాం అని చూస్తుందంట. అట్లుండగా ఆమె వెంటాడుతూ ఉందంట. అట్లుండగా అట్లుంటే మనం ఎక్కడుంటాము? మనం ఇంట్లో ఉంటాం. కానీ యోసేపు ఎక్కడున్నాడు? ఒక దినాన్న తన పని మీద యోసేపు ఇంటి లోపలికి పోయినప్పుడు అంటే ఎక్కడున్నాడు? ఇంటి బయట ఉన్నాడు. ఎందుకు బయట ఉన్నాడు? లోపల పాపం ఉంది, లోపల అట్లుంది, లోపల పట్టుకుంటుంది, లోపల మాట్లాడుతుంది, లోపల వెంటాడుతుంది అని తెలిసి బయట ఉన్నాడు. అది ఫస్ట్ స్టెప్. పాపం ఉంది అని తెలిసి అసలు నేను పాపంలో పడతానో లేదో టెస్ట్ చేద్దాం, పోదాం అని పోతాం. మనం పడతాం. వద్దు, టెస్ట్లు వద్దు, నువ్వు పడతావని తెలుసు, అందుకని బయటే ఉండు. యోసేపు అన్ని తెలిసి, అంతటి పరిస్థితి లోపల ఉందని తెలిసి బయట ఉన్నాడు. మనం ఇక్కడే తప్పు చేస్తాం. టెంప్టేషన్, ఆ శోధన ఎక్కడుందో ఆ స్థలాల్లో తచ్చట్లాడుతూ ఉంటాము, నెమ్మదిగా పడతాము. ఒక దినాన్న ఒక అంకుల్ చెప్తే విన్నాను, ఒక సండే స్కూల్ కథ, చాలా నచ్చింది ఆ కథ నాకు. చెప్పి ముందుకెళ్తాను. ఒక దినాన్నంట ఒక తాబేలు ఉందంట. ఆ తాబేలు ఆ తీరం పక్కన నడుచుకుంటా పోతా ఉందంట. తాబేలు నడుచుకుంటా పోతా ఉంటే ఒక తేలు తాబేలుకి ఎదురొచ్చిందంట. ఆ తాబేలుకి ఈ తేలు ఎదురొచ్చిందంట. ఈ తేలు తాబేలు మాట్లాడుకుంటా ఉన్నాయంట. ఈ తేలు అందంట హలో అని అందంట. ఈ తాబేలు విశ్వాసంట ప్రైజ్ లార్డ్ అందంట.
అంటే ఇంక సరే ఈ తేలు తాబేలు అలా మాట్లాడుకుంటా స్నేహం పెరుగుతా ఉందంట. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కలిసారంట, ఇది హాయ్ అందంట, అది ప్రెజలాడ్ అందంట. అట్లా మాట్లాడుకుంటా ఇంకా దగ్గర స్నేహం అయిపోయింది. కొన్ని నెలలు గడిచేటప్పటికి దగ్గరికి ఇంకా దగ్గరకు వచ్చేసారు, చాలా దగ్గరకు వచ్చేసారు. దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా ఈ తాబేలు తేలు ఎంత దగ్గర అయిపోయారంటే ఒక దినాన్న ఈ తాబేలు అందంట, తేలు ఏమనుకోవద్దు, నా ఫోన్లో ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో తీసుకుంటా అని చెప్పి ఫోన్లో ఫోటో తీసుకుందంట. ఆ తేలు నీది కూడా నేను తీసుకుందంట. ఇద్దరు ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక ఈ దినాల్లో నైట్ కాల్స్ అని SMS ఫ్రీ 100 SMS అంట, అందరికి ఫ్రీ SMSలు, నైట్ కాల్స్, బ్రాడ్బ్యాండ్ వచ్చేసింది, ఆర్కిట్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, జీమెయిల్ వచ్చింది. కూర్చుంటే గంటలు గడిచిపోతా ఉంటాయి. ఇద్దరు ఇంటర్నెట్ మీద కూర్చునే వాళ్ళంట. రోజు రాత్రంతా చాటింగే. ఎట్లున్నావు, తిన్నావా, నువ్వు అడగపోతావా, వచ్చిదే ఆ ఫీలింగ్, నువ్వు తిన్నావా, బాగున్నావు, మాట్లాడుకుంటా ఉన్నారంట. ఇంకా తర్వాత చివరికి ఇంకా ఈ తాబేల్లో ప్రేమ పెరిగిపోయి తట్టుకోలేక అందంట, అసలు నువ్వు లేకపోతే బ్రతకలేని తెలుసా, నేను బ్రతకలేను అంటే తేలు నిజమా, నిజం, నువ్వు లేకపోతే అసలు నేను బ్రతకలేను. అంత దగ్గర అయిపోయారు. మరుసటి రోజు వచ్చారు. మరుసటి రోజు మళ్ళీ పొలం దగ్గర కలిశారు. ఈ తాబేలు విశ్వాసి, తేలు అవిశ్వాసి. ఈ తాబేలు రాగానే ఈ తేలంది, నిన్న చాటింగ్ చేసావు, అది అట్లానే సేవ్ చేసి ఆ మెసేజ్ పెట్టా. ఏం మెసేజ్, నేను లేకుండా బ్రతకలేవన్నావు. ఆ మెసేజ్ అంటే సేవ్ చేసి పెట్టాడంట. ఇంకప్పుడు తేలంది, సరే నేను ఒక్క పని అడుగుతా, ఒక్క పని చేస్తావా. తాబేలు అందంట, సరే ఒక్క పనే కదా చేస్తానులే, చెప్పు, నీకంటే ఎక్కువేముంది చెప్పు అని అందంట. ఇప్పుడు తేలందంటే, ఏం లేదు, చిన్న పనే, చెయ్యాలి ఖచ్చితంగా, నువ్వు చేస్తా అంటే చెప్తాను చూడు. అప్పుడు ఆ తాబేలు అందంట, సరే చెప్పు, చేస్తానులే. తేలందంట, ఏం లేదు, నీ మీద నేను ఎక్కి పైన కూర్చుంటాను, నేను ఎప్పుడు నదికి ఇటువైపే ఉన్నాను, అటువైపు ఎప్పుడు పోలేదు, నేను నీ మీద ఎక్కి కూర్చుంటాను, ఈ నది నెమ్మదిగా ఈదుకుంటా నీ నడుమట్లా పైకి పెట్టు, నేను పైన ఉంటాను, ఈదుకుంటా అటువైపు తీసుకొని పో, అటువైపు ఎట్లుంటానో చూసిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చేయి అని అంది తేలు. అనేటప్పటికి తాబేలు ఏం మాట్లాడుకుని తలదించుకుందంట. ఏం మాట్లాడలేదేంటి అంటే, అదొక్కటి ఎందుకులే, నువ్వు మోసగాడు, నాకు తెలుసు నువ్వు మోసగాడు, నిన్నే ఏదో పెద్ద ప్రేమ ఈమా అని చెప్పి ఇన్ని చెప్పావు, ఈరోజు తీసుకెళ్ళవా అంటే తాబేలు ఏం మాట్లాడుకుందంట. తేలంది, అసలు నీకు నేనంటే ఇష్టమే లేదు, నేను ఇష్టం ఉంటే ఎందుకు తీసుకొని పోవు నన్ను. చివరికి తాబేలు అందంటే, నేను తీసుకొని పోవడానికి ఏం ప్రాబ్లం లేదమ్మా, ఒక్కటే ప్రాబ్లం ఏంటి తెలుసా, నీ తోకలో విషం ఉంది కదా, నిన్ను తీసుకొని పోయేటప్పుడు పొరపాటున అది అలా తగిలిందనుకో, నా బతుకు, అదొకటే భయం అమ్మ, ఇంకేం భయం లేదు. తేలందంటే, ఇంతేనా భయం, చిన్నప్పటి నుంచి తోకతోనే పుట్టా నేను, ఆ తోక నేను దించాలనుకుంటేనే దిగుద్ది, ఏమో తీసుకొని పో, నీకు నేను గ్యారంటీ ఇస్తా, ఏమో తీసుకొని పో అంటే ఆ తేలందంట, ఎందుకన్నా మంచిదిలే అమ్మ, ఇటువైపు అటువైపు ఒకేలాగా ఉంటుంది, నువ్వు నోరు మూసుకొని తీసుకొని పోతావో లేదా అని అలిగిందంట. వద్దులే అమ్మ, నువ్వెందుకు వెలుగుతావులే, రా తీసుకొని పోతా అని చెప్పి మీదెక్కించుకుంది. ఇప్పుడు నెమ్మదిగా నీళ్ళలోకి దిగిన తర్వాత ఆ నీళ్ళలో ముందుకు పోతా ఉంటే చల్లగా అయిపోయింది వాతావరణం. చల్లగా అయిపోతే ఈ తేలు ఎంత మొత్తం చుట్టూ నీళ్లున్నాయి, ఆ తాబేలేమో నీళ్ళ లోపల ఉంది, ఈ తేలేమో నీళ్ళ పైన జస్ట్ అట్లా అంచుల్లో పైన ఉందన్నమాట. దీనికి ఎంత సంతోషం అంటే, అబ్బా అసలు నదిలో ఫస్ట్ టైం నేను వచ్చాను అనుకొని ఇంకా ఆ సంతోషం తట్టుకోలేక డాన్స్ చేయడం మొదలు పెట్టిందంట. ఎగురుతా ఉందంట, కాలెత్తుతా ఉందంట, ఎగురుతా ఉందంట. ఈ తాబేలకి బీపీ పెరిగిపోతా ఉంది. ఓ తల్లి, నువ్వు డాన్స్ చేయాలనుకుంటే అటు వెళ్ళినాకేసుకో, మధ్యలో వేసావంటే నా బతుకు అంటే, నువ్వెందుకు వరి అవుతావు, తోకెత్తుకొని డాన్స్ చేస్తా, ఏమవుదు, నువ్వు పోనీ అంటే ఆ తాబేలు అలా పోతా ఉందంట. ఇక చివరి వరకు వస్తా ఉంది. అటువైపు కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు అన్ని కనిపిస్తా ఉంటే ఇంక ఈ తేలు తట్టుకోలేక ఎగురుతా ఉందంట పైకి. ఓ తల్లి, డాన్స్ అంటే బాగుంది కానీ ఎగురుతున్నావు, జాగ్రత్త, నేను చూసుకుంటా, నీకేమవుదు పో అనుకుంటా అలా పోతా ఉన్నారంట. సడన్ గా తేలు అలా ఎగురుతా ఉంటే దాని తోక ముందుకు వచ్చిందంట. ఒక్కసారి తాబేలు తలకి తగిలింది. తాబేలు తలకి తగలంగానే విషం దిగిపోయింది. తాబేలుకి అర్థమైపోయింది, నేను చచ్చిపోతున్నాను. తాబేలు మునిగిపోవడానికి ఇంకా సిద్ధమైపోతుంది. తాబేలు ఒక్కసారి మునిగిపోతే తేలు కూడా మునిగిపోతుంది. ఇంకా తాబేలు చచ్చిపోయేటప్పుడు చివరిగా అడిగిన ఒక్క ప్రశ్న,
చచ్చిపోతా అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? తేలు కాటేనన్నావు, ఎందుకు కాటేశావు? తేలు కాటేనన్నావు, ఎందుకు కాటేశావు? ఆ తేలు కూడా చచ్చిపోతా చెప్పిన చివరి జవాబు ఏం తెలుసా? ఇట్ ఈస్ మై నేచర్, అది నా నైజం. కాటేయడం నా నైజం. లోకంతో ఆడుకుంటున్నావేమో, ఫోన్ కాలే కదా, SMS కదా, చాటే కదా, ఏదో ఒక్క అవుటింగే కదా, ఏదో బేకరీ కదా, ఏదో పబ్ కదా, ఏదో హబ్ కదా, ఏదో చిన్న హోటల్ కదా, ఏదో ఒక చిన్న పార్టీ కదా, ఒక్క రాత్రి ఏమవుద్దనుకొని పోతున్నావు. ఒక దినాన్ని అది కాటేస్తుంది. ఆ దినాన్ని అడుగుతావు, ఎందుకు కాటేస్తావు? ఏమంటుంది తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, లోకంతో స్నేహం, దేవునితో వైరం. ఎందుకు కాటేస్తావు అంటే లోకం ఇదే జవాబిస్తారు, అది నా నైజం. దట్ ఈస్ మై నేచర్. ప్రియుడా, లోకముతో కొంచెం దగ్గరికి వెళ్తే ఒక దినాన కాటేస్తుంది. ఒక దైవజనుడిని ఆ పాపం కాటేసింది. ఆ కాటు ఎట్లుంటుంది దేవుని వాక్యం నుంచి చూసుకొని ముగించుకుందాం. వద్దాం 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 11. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మనందరికి పరిచయమైన భాగమే. దావీదు అనగానే, దావీదు ఎవరితో పాపం చేశాడు అనగానే సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేస్తారు. ఎవరిదంట? బెత్షెబాతో పాపం చేశాడు. ఊరియా భార్య బెత్షెబాతో పాపం. ప్రతి సండే స్కూల్ పిల్లోడికి కూడా తెలుసు. ఓది నాన్న, దావీదు అలా పైన తిరుగుతా ఉన్నాడంట, చూశాడంట. చూసినప్పుడు బెత్షెబా చాలా సౌందర్యవతికి కనిపించింది. వెంటనే ఈమె ఎవరు అని కనుక్కోవడానికి పంపించాడు. ఎవరంటామా? చదువుదా 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన. చాలండి. మొట్టమొదటిది ఎప్పుడైతే ఈయన చూచాడో, ఆశపడ్డాడో, వెంటనే ఎవరు అని కనుక్కున్నాడంట. ఎవరు అని కనుక్కున్నాడు. పాపానికి కనీసం 4 అంతస్తులు. ఏంటా అంతస్తులు? చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం, క్షమించండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. జాషువా చాప్టర్ 7 and verse 21. దోపుడు సొమ్ములో మొట్టమొదటిది నేను చూచి, రెండోది ఆశించి తీసుకున్నాడు, మూడోది దాచి పెట్టబడింది, నాలుగోది చూచి ఆశించి తీసుకొని దాచిపెట్టాడంట. పాపానికి 4 అంతస్తులు ఉంటాయి ప్రియుడా. చూస్తావు, ఆశిస్తావు, తీసుకుంటావు, దాచిపెడతావు. చూపే ఆపితే మిగిలిన 3 ఉండవు. చూపే ఆపితే మిగిలిన 3 ఉండవు. ఆకాన్ చూశాడు, సంసోన్ చూశాడు, అవ్వ చూసింది, దావీద్ చూశాడు. చూసి తెచ్చుకున్న నష్టాలి. ఎప్పుడైతే చూడ్డం అనేది నీ అదుపులో ఉండకుండా చూడ్డం మొదలు పెడతావో, వెంటనే ఏమో తెలుసా, నీలో అది ఇంకా చూడాలనే ఆకలి పెరుగుద్ది. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే మోహపు చూపులు కానీ ఎలాంటి చెడు చూపులు కానీ చూడ్డం మొదలు పెడతావో, వెంటనే నీలో ఆకలి ఇంకా పెరిగిపోద్ది. సో యూ నీడ్ టు కట్ యువర్ appetite at the beginning early enough that the appetite doesn't grow. ఆకలి పెరగక మునిపే దాన్ని కోయడం నేర్చుకో. ఇంటర్నెట్ లో కూర్చొని చిన్న తలంపు వస్తుంది, చిన్న సైట్కి పోతావు, వెంటనే ఏమవుద్ది నీకు తెలుసు కదా, గంటలు గడిచిపోతాయి, రాత్రులు గడిచిపోతాయి. ఎంతమంది యవనస్తులు కలుస్తున్నావు, బాధేస్తా, రాత్రులు గడిపేస్తారంట. చిన్నదాంతో ఆరంభమవుద్ది. దావీదు చూచి కనుక్కున్నాడంట. ఎవరు ఈమా? కనుక్కున్నప్పుడు చెప్పారు, ఈమా ఏలియాం కుమార్తె. ఏలియాం ఎవరు? 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనం. సమయం లేదు, ఇంటికెళ్ళి ఇంత చదువుకోవచ్చు. తన వీరుల పట్టిలో 2 సమూయేలు గ్రంథం 23:34లో చూస్తా వచ్చినట్లయితే, తన వీరుల పట్టిలో ఏలియాం కూడా ఒకడు. అంటే ఈ బెత్షెబా యొక్క తండ్రి దావీదు కొరకు పోరాడే వ్యక్తి.
దావీదు కొరకు ప్రాణం పెట్టే వ్యక్తి, దావీదుని ప్రేమించే వ్యక్తి, తాను బ్రతికేది దావీదు కోసం. అంతటి దగ్గర స్నేహితుని కూతురిమా. దాని తర్వాత చూస్తా వచ్చినట్లయితే అహీతోపెల్ యొక్క కుమారుడు ఏలియాం. అదే వచనంలో చూస్తా రావచ్చు. అహీతోపెల్ యొక్క కుమారుడు ఏలియాము. అహీతోపెల్ ఎవరు అంటే ఈ బెత్షెబా యొక్క తాత అహీతోపెలు దావీదు నమ్మకంగా సేవించే వ్యక్తి. ఊరియా ఎవరు? దావీదుకి నమ్మకంగా సేవ చేసే వ్యక్తి. ఈ బెత్షెబా వచ్చిన కుటుంబమే దావీదు నమ్మకంగా సేవించే తండ్రి, దావీదు నమ్మకంగా సేవించే తాత, దావీదు నమ్మకంగా సేవించే భర్త, అందరూ నమ్మకస్తులే దావీదుకి. ఆ ఇంట్లో, అలాంటి ఇంట్లో నుంచి బెత్షెబా వచ్చిందని తెలిసి కూడా పాపం చేశాడు. ప్రియుడా, ఒక్కసారి పాపము గనక నీ హృదయంలో రగలడం మొదలైందంటే వర్షాలు మర్చిపోతావు. ఒక్కసారి పాపం నీ హృదయంలో రగలడం మొదలైందంటే, అది అంటిస్తా ఉంటే, అది రగిలిస్తా ఉంటే, ఎవరు, ఏంటి, ఎక్కడ, ఏం చేస్తున్నావు, ఎవరితో చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, నిన్నెవరు చూస్తున్నారు, ఎవరు ఏమనుకుంటారు, నీ ఇంటి పరిస్థితి అన్ని మర్చిపోతావు. ఆ పాపం అట్లాంటిది. ఆ పాపం అంతా దౌర్భాగ్యమైనది. నీ ఇంట్లో వాళ్ళు చూసిన భయం అనేది పోతుంది. కొన్ని రోజులతో తెగింపు తీసుకొని వస్తుంది. దావీదులో తెగింపు వచ్చింది. నమ్మకస్తుని కూతురు, నమ్మకస్తుని మనవరాలు, నమ్మకస్తుని భార్యను పట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. అంతే. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మొదలు పెట్టాడు శిక్ష. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తర్వాత నేను అనుకుంటాను ఓ 10-15 నిమిషాలేమో, అంత అయిపోయింది. తిరిగి పంపించేసాడు బెత్షెబాని. పంపించేసిన తర్వాత అక్కడితో ఆగాడా? ఇప్పుడు పాపాన్ని కప్పి పెట్టడానికి మొదలు పెట్టాడు. ఎప్పుడైతే పాపం చేస్తావో ఆటోమేటిక్గా నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఆ పాపాన్ని కప్పి పెట్టడంకి నువ్వు ప్రయత్నాలు ఆరంభించాడు దావీదు. మనుషులకి దొరకకుండా తప్పించుకొని తిరిగాడు. అయితే ఒక దినాన్న దేవుడే దావీదుని పట్టుకున్నాడు. నేడు దినాన్ని చెప్పాం కదా, నేడు దినాన్ని ఒక వ్యక్తి దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఎవరా వ్యక్తి? యోనా అనే వ్యక్తి దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. అలా దావీదు అనుకున్నాడు, మనుషుల దగ్గర నుంచి పారిపోదాం. దేవుడు పట్టుకున్నాడు, పట్టుకొని తీసుకొని వచ్చాడు. దావీదు జీవితంలో వచ్చిన నష్టాలు మొట్టమొదటి చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం చదవండి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి ఎట్లుండెను? దుష్కార్యముగా ఉండేను. ప్రియుడా, ఇది మొట్టమొదటి నష్టము. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావు, ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇట్ డిస్ప్లీజ్డ్ ద లార్డ్ అండ్ ద లార్డ్ వాస్ యాంగ్రీ. The Lord's fierce anger flared against David. దావీదు మీద విపరీతంగా కోపం వచ్చిందంట దేవునికి. నువ్వు పాపం చేసిన ప్రతిసారి దేవునికి కోపం తెప్పిస్తావు. నువ్వు పాపం చేసిన ప్రతిసారి దేవుని దృష్టికి దుష్కార్యం చేస్తావు. అందుకని యోసేపు అంటాడు, దేవునికి విరోధంగా ఎట్లా పాపం చేయ? నువ్వు అనుకుంటున్నావు నీ కాలేజ్ వాళ్ళకి, నీ ఇంటి వాళ్ళకి, ఎవరో స్నేహితురాలకి నువ్వు విరోధంగా పాపం కాదు, నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నావు. నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను పుట్టించి, నిన్ను కాపాడి, నిన్ను సంరక్షిస్తా, నిన్ను భద్రపరుస్తా, నిన్ను పోషిస్తా, రోడ్డు అటు రోడ్డు ఇటు దాటుతా ఉన్నప్పుడు, బండి వేగంగా నడిపిస్తా ఉన్నప్పుడు, రన్నింగ్ బస్సులు ఎక్కుతా ఉన్నప్పుడు, ఇష్టానుసారంగా దిగుతా ఉన్నప్పుడు, ట్రైన్లు రన్నింగ్ ఎక్కుతా ఉన్నప్పుడు, దిగుతా ఉన్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, ఆడుతున్నప్పుడు, గుండె ఆగకుండా యాక్సిడెంట్లు కాకుండా నిన్ను కాపాడుతున్నా. ఆ దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరో ఒకరిని కాదా నేను పాడు కాదు. You are sinning against God. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. దావీదు పాపం చేశాడు ఊరియాకు విరోధంగా, దావీదు పాపం చేశాడు ఏలియాంకి విరోధంగా, దావీదు పాపం చేశాడు అహీతోపెలుకు విరోధంగా, దావీదు పాపం చేశాడు బెత్షెబాకు విరోధంగా. కోపం రేగింది దేవునికి. As a believer, whenever you sin, you flare up the anger of the Lord. దేవుని యొక్క కోపాన్ని రగిలించేవాడిగా ఉన్నావు. అది మొట్టమొదటి నష్టం. దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకుంటే ఇంకెట్లుంటుంది? ఇంకెవడైనా బ్రతకగలడా? మామూలుగా యవనస్తుల్లో అంటూ ఉంటారు కదా, నాతో పెట్టుకోవద్దు అంటారు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అయి ఉండే కాళ్ళరెత్తి నాతో పెట్టుకోవద్దంటే నువ్వు పాపం చేసి దేవుడితో పెట్టుకుంటావా?
దేవుడితో పెట్టుకొని ఎవడు బ్రతకలేడు, ఎవడు ఊపిరి పీల్చుకోలేడు, ఎవరు ఎగ్జామ్ పాస్ అవ్వలేడు, అసలు ఎవడు ఉండలేడు. నువ్వు పాపం చేసిన ప్రతిసారి దేవుడితో పెట్టుకుంటున్నావు అని గుర్తుపెట్టుకో. అది మొట్టమొదటి నష్టం. రెండో నష్టం, రెండో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 7వ వచనం చదవండి. 2 సమూయేలు 12:7. చాలమ్మా. నాతాను దావీదు దగ్గరకు వచ్చి ఏమంటా ఉన్నాడు తెలుసా? ఆ మనుష్యుడవు నీవే. దావీదు అనుకున్నాడు, నా పాపాన్ని కవరింగ్ వేసేసా, నా పాపం మీద దుప్పటి కప్పేశాను, నా పాపం ఎవడికి తెలుస్తాడులే అనుకున్నాడు. ఓ దినం వచ్చింది, ఆ పాపం బయటపడింది. పాపం బయటపడ్డము ఎట్లా బయటపడింది? నాతాను వచ్చి చెప్పాడు, ఆ మనుష్యుడు నీవే. ఎంత భయంకరమైన స్వరం అది! ఆ మనుష్యుడు నీవే, thou art the man. నీ పాపం ఒక దినాన బయటపడుద్ది. చిన్నగున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, చాలా చిన్న ఉన్నప్పుడు, నేను మా తమ్ముడు ఒక దినాన మా అమ్మ రవ్వ లడ్లు తయారు చేస్తారు. మంచి వేడి చక్కటి నెయ్యితో రవ్వ లడ్లు తయారు చేస్తారు. రవ్వ లడ్లు తయారు చేస్తూ ఉంటే అది చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతా ఉంది. రవ్వ లడ్లు అన్ని తయారు చేసి ఒక కంటైనర్ నిండా రవ్వ లడ్లు పెట్టి దాని మీద మూత పెట్టి అది తీసి పైన ఎత్తి పెట్టారు. కళ్ళ ముందు తయారు చేసి పైన ఎత్తి పెట్టారు. పైన ఎత్తి పెట్టిన తర్వాత మా డాడీ బయటకు వెళ్ళారు. మా అమ్మ బయటకు పోతుంది, ఏయ్ నేను వచ్చే వరకు రవ్వ లడ్డు తినొద్దు చూడు, రవ్వ లడ్డు తినకూడదు అంటే, లేదమ్మా నువ్వు చెప్పావుగా ఇంక తినము అంటే మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అరే అమ్మ తినొద్దండి అనుకొని ఇద్దరం బయటకు వచ్చాం. నేను మా తమ్ముడు క్రికెట్ ఆడుకుంటా ఉన్నాం. నేను బౌలింగ్, వాడు బ్యాటింగ్. ఇంకా క్రికెట్ ఆడుకుంటా ఉన్నా, మనసంతా రవ్వలడ్డే. ఎంత మనసంతా రవ్వలడ్డు అంటే, నేను బౌలింగ్ చేస్తా ఉంటే, బాల్ వేస్తా ఉంటే ఆ బాల్ స్పిన్ తిరగట్లేదు, బాల్ పోతా ఉంటే రవ్వలడ్డు పోయినట్టే. ఇంకా మనడు బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు, వాడు కొడతా ఉన్నాడు, కొడితే వాడు కొట్టేది బాల్ని కాదు రవ్వలడ్లు కొట్టినట్టే అనిపిస్తా ఉంది. ఇంక చివరికి వాడు అన్నాడు, అరే మనం ఆడలేమురా, రవ్వలడ్డు తిన్నాకే గేమ్ ఆడదాము అంటే, సరే బ్యాట్ బాల్ ఆడ బారేసి లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత తలుపు బోల్ట్ వేసేసి పైనుంచి చాలా జాగ్రత్తగా ఆ కంటైనర్ కిందకి దించిన తర్వాత తీసిన తర్వాత ఎక్కువ తినొద్దు, నువ్వు 1 నేను 1 అంతే, నువ్వు ఒకటి నేను ఒకటి అంతే. వాడు ఒకటి తీసుకున్నాడు, నేను ఒకటి తీసుకున్న తర్వాత నువ్వు నోట్లో పెట్టక ముందు క్రైస్తవులం కదా ప్రార్థన ఒకటి చేసిన దొంగతనం, మళ్ళీ ప్రార్థన ఒకటి. ప్రభువా రవ్వలడ్డు ఇచ్చిందా దొంగతనం చేసి ఇచ్చినందుకు వందనాలు, దీని ద్వారా వచ్చే శక్తి అంట నీ నా మహిమార్థమే వాడుకో అంట. అది మేము చేసిన ప్రార్థన చేసి ఆమె అన్నావు ఇక నోట్లో పెట్టడానికి రెడీగా ఉన్నాం. అప్పుడే మా తమ్ముడు అన్నారు, రే నాయనమ్మ చూస్తుందిరా. ఫోటోలో మా నాయనమ్మ ఉంది, నాయనమ్మ చూస్తుందిరా. చాలా చిన్న వాళ్ళం మేము. నాయనమ్మ చూస్తుందిరా, అది కూడా అద్దాలు వేసుకొని చూస్తుంది. మమ్మీ వస్తే ఖచ్చితంగా చెప్పుద్దురా అంటే, వామ్మో ఇవి నిజంగా చెప్పినా చెప్పొద్దు అనుకొని, ఎందుకని మరి టవల్ తీసుకురా అని చెప్పి టవల్ తీసి నాయనమ్మని కప్పేశా. వాడో రవ్వలడ్డు, నేనో రవ్వలడ్డు, ఇద్దరం తినేసిన తర్వాత ఒకటితో ఆగొద్దా, అది కూడా ఇంట్లో చేసింది. 2 అంతే, నువ్వు 2 నేను 2 అంతే. 2 తినేసాం. 3 4 4 5 5 6 6 అయిపోయింది. డజన్ అయిపోయిన తర్వాత మూత పెట్టి దాన్ని పైన పెట్టేసాం. బయటకు వచ్చాం. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడు బాల్ లాగే కనిపిస్తుంది. ఆడుకుంటా ఉంటే మా అమ్మ ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళంగానే, అరే రవ్వలడ్లు ఎన్ని తిన్నారా? రవ్వలడ్డా మీ ఎక్కడ పెట్టావమ్మా? రవ్వలడ్డు ఎక్కడ పెట్టావు? ఎప్పుడు తయారు చేసావు? మాకేం తెలుసు, తినద్దన్నాగా మేము తినలేదు. అంతొద్దు ఎన్నెన్ని మేము ఎక్కడ తిన్నామమ్మా అంటే, మరి నాయనమ్మని ఎందుకు కప్పారా? వేసిన టవల్ తీయడం మర్చిపోయాం. ఆఫ్టర్ ఆల్ చచ్చిపోయిన నాయనమ్మ ఫోటోనే నీ పాపం నేను బయట పెట్టగలిగితే, జీవం కలిగిన దేవుడు నీ పాపం బయట పెట్టలేడా? జీవం కలిగిన దేవుడు నీ పాపాన్ని ఇంకెక్కువ బయట పెట్టగలడు. ఆఫ్టర్ ఆల్ చనిపోయిన నాయనమ్మ ఫోటో నీ పాపాన్ని బయట పెట్టగలిగితే, జీవం కలిగిన దేవుడు దావీదుని పట్టుకోగలిగిన దేవుడు. దావీదెవరు? రాజు. దావీదెవరు? చాలా జ్ఞానం. దావీదెవరు? మిక్కిలి ధనవంతుడు. దావీదెవరు? ఆ దేశంలో ఆయన్ని మించిన అధికారులే ఆయనకు ఎదురొచ్చి నువ్వు అనే వ్యక్తే లేడు. అలాంటి వ్యక్తే దొరకగలిగితే నువ్వు దొరకడం ఒక లెక్క. ఒక రాజు దొరికితే ఒక స్టూడెంట్ దొరకడం ఒక లెక్క. ఓ ధనవంతుడు దొరికితే నాలాంటి దొరకడం ఒక లెక్క. ఆ దేశంలో ఆయనని మించిన అధికారమే లేదు. అలాంటి నువ్వు దొరకడం, నేను దొరకడం ఒక లెక్క. దొరుకుతావు. కెనాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. మొట్టమొదటి నష్టం దేవునికే కోపం రేపించాడంట. రెండో నష్టము తన పాపం బయటపడింది, బాహాటంగా బయటపడిపోయింది.
నేను అనుకొని ఉంటాను, ఆ దినాల్లో నాతాను వచ్చి నీవే ఆ మనుష్యుడువు అని అన్నాడు. అప్పుడెప్పుడో 3000 సంవత్సరాల క్రితం అప్పుడు అన్నాడు. ఒకవేళ అదే సంఘటన గనక ఇప్పుడు జరుగుంటే, ఇస్రాయెల్ దేశానికి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ దావీద్ అనుకుందాం, ఇదే కాలంలో గనక అది గనక జరుగుంటే రిపోర్టర్లు వచ్చి ఒకవేళ నాతాను గనక నీవే ఆ మనుష్యుడు అని అనుంటే ఇంకా మన ప్రెస్ వాళ్ళు కామ్గా కూర్చుంటారా? పరిగెత్తి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దావీద్ చుట్టూ వ్యాన్లు జీపులు అన్ని ఆపేసి ఎక్స్క్లూజివ్ కవరేజ్, లైవ్ కవరేజ్. ఏంటి? దావీద్ దగ్గరకు వచ్చి నీ పాపం దొరికిందంట. మీ ప్రతిస్పందన ఎట్లుంది? నీ పాపం దొరికింది, పాపం దొరికింది, పాపం దొరికింది, పాపం దొరికింది. ఏ టీవీ ఆన్ చేయి, ఏ న్యూస్ పేపర్ చూడు, ఏ రేడియో చూడు, ఏ మెయిల్ చూడు, ఏ న్యూస్ చూడు, ఈటీవీ, ఐటీవీ, ఈటీవీ న్యూస్, TV5, TV9, ఏ టీవీ చూడు, దావీద్ దొరికాడు, దావీద్ దొరికాడు, దావీద్ దొరికాడు. బతికాడు పాపం టీవీ లేక అనుకుంటున్నామా? టీవీని పాపం ఎన్ని భాషల్లో బయట పెడుతుంది తెలుసా? మహా అంటే ఒక 20-30 భాషలేమో. కానీ దేవుడు దావీదు పాపాన్ని 2000 భాషల్లో బయట పెట్టాడు. తెలుగు వాళ్ళని అడుగు, దావీదు ఎవరితో పాపం చేశారు చెప్తాడు. తమిళియన్ అడుగు చెప్తాడు, మలయాళీని అడుగు చెప్తాడు, కన్నడని అడుగు చెప్తాడు, రష్యన్ అడుగు చెప్పాడు, అమెరికన్ అడుగు చెప్తాడు, ఆస్ట్రేలియన్ అడుగు చెప్తాడు, ఆఫ్రికన్ అడుగు చెప్తాడు. ఏ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉండే ఏ వ్యక్తిని అడుగు, దావీదు ఎవరితో పాపం చేశాడు బెత్షెబా చెప్తారు. 2000 భాషల్లోనికి దావీదు పాపం ట్రాన్స్లేట్ అయింది, అనువాదమైంది. ప్రియుడా, నీ పాపం తీసుకొని వచ్చే సిగ్గు, నీ పాపం తీసుకొని వచ్చే అవమానం, నీ పాపం పట్టుకునే విధానం సామాన్యం కాదు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వే. దౌర్భాగ్యంగా పట్టుకుంటాను. ఆ దినాన్న ముఖం కప్పుకోవాల్సి వస్తే, ఆ దినాన్న ఊరి రోజులు పారిపోబుద్ది వేస్తా, ఆ దినాన్ని ఊరేసుకొని చచ్చిపోలేమో అనిపిస్తుంది. అక్కడ వరకు తెచ్చుకోవద్దు. 3వ నష్టం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు నన్ను లక్ష్యం చేయక నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగును. అప్పటి వరకు సమాధానంగా ఉండే ఇల్లు దావీద్ది. ఇప్పుడు ఏమైపోయిందంట? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం జరుగును. ప్రియుడా, నువ్వు చేసే పాపం ఏం చేస్తుంది తెలుసా? నీ ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది. దావీదింట్లో దావీదు పాపం చేసిన ఆ దినం మొదలుకొని, నాతాను తన పాపాన్ని బయటపెట్టిన దినం మొదలుకొని తన ఇంట్లో సమాధానం అనేది పోయింది. ఇల్లంతా కలవరమే. ఎట్లాంటి ఇల్లు తెలుసా? ఎంత భయంకరమైన ఇల్లు అయిపోయింది దావీదు ఇల్లు అంటే, దావీదుకి పుట్టిన కొడుకే దావీదుకు పుట్టిన కూతుర్ని పాడు చేశాడు. అసలు వినడానికి ఎంత అసహ్యంగా ఉంది కదా? దావీదు కొడుకే దావీదు కూతుర్ని పాడు చేశాడు. అట్లాంటి ఇల్లు అయిపోయింది. ఇంకా ఎట్లాంటి ఇల్లు అయిపోయింది తెలుసా? దావీదు పుట్టిన కొడుకే దావీదు పుట్టిన ఇంకో కొడుకుని చంపాడు. అంటే ఇంకో మాటలో అన్న తమ్ముడిని చంపాడు. అట్లాంటి దౌర్భాగ్యమైన ఇల్లుగా మారిపోయింది దావీదు. ఎందుకు? దావీదు పాపం చేశాడు. ప్రియుడా, నువ్వు పాపం చేసి ఎక్కడో పాపం చేశాను హాస్టల్లో ఉన్నప్పుడు, ఎక్కడో రూముల్లో ఉన్నప్పుడు మన ఎవడు చూస్తున్నాడులే అనుకొని సలామని అయిపోతున్నావేమో. ఒక దినాన్న నీ పాపము నీ ఇంటి వరకు వచ్చేస్తుంది. దాని కాన్సిక్వెన్సెస్, దాని రిపర్కషన్స్ ఎట్లుంటే, ఎంత భయంకరంగా ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ వెంట వస్తానే ఉంటుంది. మినిస్టర్లు దొరకంగా నీ వెంట రాదా నీ పాపము? దావీదింట్లో కత్తి లేచిందంట, సమాధానం లేదు. అక్కడితో ఆగిందా? ఆ తర్వాత వచనాల్లో చూస్తా వచ్చినట్లయితే, నువ్వు రహస్యంగా చేసావు, నేను బాహాటంగా చేయిస్తా. దావీదు, నువ్వు రహస్యంగా చేసావు, నేను బాహాటంగా చేయిస్తాను. ఎంత భయంకరమైన స్థితి! బాహాటంగా జరిగింది. దావీదు ఇంట్లో పాపం అందరూ చూస్తూ ఉండంగా జరిగింది. ప్రియుడా, నువ్వు రహస్యంలో చేసింది ఒక దినాన్న దేవుడు బయట అయిపోతా ఉన్నాడు. అందరూ చూస్తారు. మీ అమ్మా నాన్న చూసి నా కొడుకా అంటారు. ఆ దినం రాకముందే సరి చేసుకో. అక్కడితో ఆగిందా? అక్కడితో కూడా ఆగలేదు. చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము చివరి వచనం చదవండి. 13:39. రాజు అయిన దావీదు అబ్నోను మరణమనుకొని ఓదార్పు నొందిన వాడై
అబ్షాలోమును పట్టుకొని వలన ఆలోచన మానెను. చదవమ్మ దాని తర్వాత. రాజు చాలండి, అభిషాలోం మీద ప్రాణం పెట్టుకొని నామ్నోన్ చచ్చాడు ఒకటి ఇంట్లో, ఒకడేం పారిపోయాడు, ఒక కూతురేం పాడైపోయింది. ఎట్లాంటి ఇల్లు? ఒక కూతురు పాడైపోయింది, ఒక కొడుకు చచ్చాడు, ఒక కొడుకు పారిపోయాడు. ఇంటి నిండా కలవరమే. అక్కడితో ఆగిందా? అక్కడితో కూడా ఆగలేదు. ఇప్పుడు తన సింహాసనం వదిలిపెట్టాల్సి వచ్చింది. దేవుడు దావీదే ఎన్నోసార్లు తన కీర్తనలో రాస్తా ఉంటాడు, నీవే నన్ను సింహాసనం ఎక్కించావు, నీవిచ్చిన దేవుడిచ్చిన సింహాసనం, దేవుడిచ్చిన కిరీటం, దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన సింహాసనం, దేవుడిచ్చిన వైభవం, దేవుడిచ్చిన మహిమ అవన్నీ వదిలిపెట్టి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నడుస్తా ఉన్నాడు ఇప్పుడు దావీదు. చదువుదాం 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, 2 సమూయేలు 15:30 చదవండి. పాదరక్షణ లేకుండా ఎట్లాంటి స్థితి అంట? చాలండి, ఎట్లాంటి స్థితి? చెప్పులు వేసుకోకుండా నడుస్తా ఉన్నాడు, బిచ్చగా నడిచినట్టు. ఒక ఇల్లు వదిలిపెట్టాడు, అన్ని వదిలిపెట్టి, ఎవ్రీథింగ్ అన్ని వదిలిపెట్టి, ఆఖరికి ఉన్న ఉపపత్నీలు కూడా వదిలిపెట్టి నడుచుకుంటా పోతా ఉన్నాడు. చెప్పులు లేకుండా నడుస్తా ఉన్నాడు. ఎందుకు దావీదు స్థితి? రాజభవంతిలో ఉన్నావు, నీ కింద ఇంతమంది పనులు ఉన్నారు, నీకు చెప్పులు లేని పరిస్థితి ఎందుకు? అక్కడ తాగిందా? గొరబట్టేసుకున్నాడంట, మట్టి పోసుకున్నాడంట, ధూళి పోసుకున్న స్థితి. ఎందుకు దావీదు నీకు ఆ స్థితి? నేను పాపం చేశాను. పోతా ఉన్నాడు. వెళ్తా ఉంటే 16వ అధ్యాయంలో షిమ్మి అనే వ్యక్తి తన్ని కలుసుకుంటాడు. అదొక నష్టం. షిమ్మి అనే వ్యక్తి కలుసుకుంటాడు. షిమ్మి అనే వ్యక్తి కలుసుకొని దావీదుని ఎదిరిస్తా ఉంటే 16:9 సమయం లేదు, 16:9 చూస్తా వచ్చినట్లయితే ఆ షిమ్మిని ఏమంటే పిలుస్తారు తెలుసా? చచ్చిన కుక్కలా అంటాడు. చచ్చిన కుక్కలా అంటాడు. మీరు చెప్పండి, ఇప్పుడు చచ్చిన మనిషికి చచ్చిన కుక్కకి ఏమైనా తేడా ఉంటుందా? చచ్చిన మనిషికి చచ్చిన కుక్కకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏమైనా తేడా ఉంటుందా? 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 ఉండదు. ఇద్దరు చచ్చారు కదా, ఇంకేంది ఇద్దరు ఒకటే అంటాం కదా? కాదు, ఉంటుంది. ఏంటి తెలుసా? ఒకవేళ నువ్వు బండి మీద పోతా ఉన్నావు అనుకో, హైవేలో చచ్చిన కుక్క పక్కన ఉంది అనుకో, ఏం చేస్తావు? ముక్కు మూసుకొని సావకు ఈడే చచ్చింది అనుకుంటా పోతావు. మనిషి చచ్చాడానికి ఏం చేస్తావు? ఆగి ఎట్లా చచ్చాడో చూస్తావు. ఆగి ఏమైందో విచారిస్తావు. మనిషి చచ్చిపోయినా ఒకలాంటి ఆప్యాయత, ఒకలాంటి విలువ కానంట ఈ షిమ్మి ఎవరంట తెలుసా? 9వ వచనం, చచ్చిన కుక్క అంటాడు. ఇట్స్ ఎ డెడ్ డాగ్. ఈ చచ్చిన కుక్క, అంత విలువలేని వ్యక్తి దావీదు దగ్గరకు వచ్చి దావీదు పిలుస్తాడు. ఏమని పిలుస్తున్నాడు? 7వ వచనం చదవండి. 16:7. నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో. చాలండి. ఏమంటున్నాడు? దావీదుని అంటున్న మాట ఇది, ఒక రాజు అంటున్న మాట ఇది. ఏమంటున్నాడు తెలుసా? పో కాదు, చీ పో. బిచ్చగాలని అంటామా ఆ మాట మనము? లేదండి, వెళ్ళిపోండి, లేదు పో పో అంటాం. చీ పో, ఎంత నీచమైన మాట! ఒక చచ్చిన కుక్క దావీదుని అంటున్న మాట, చీపో. దావీదు తలదించుకున్నాడు. ఎందుకు? నేను చేసిన పాపం బట్టి నా విలువ ఏమైపోయింది, నా పరువు ఏమైపోయింది, నా గుర్తింపు ఏమైపోయింది, నా రికగ్నిషన్, నా రెప్యుటేషన్ ఏమైపోయింది. ఆఫ్టర్ ఆల్ ఇలాంటి వ్యక్తి కూడా నన్ను చీపో అంటున్నాడా? అక్కడితో ఆగిందా? ఆగలే. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. 2 Samuel chapter 17 and verse 1. రాజుని మాత్రమే హతము చేసి, ఎవరంటున్న మాటలు ఇవి? అహీతోపెలు అంటున్న మాట. అహీతోపెలు అంటే రాజును సేవించిన వ్యక్తి, రాజుకు నమ్మకంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? రాజును మాత్రం చంపేస్తా. ఎవరన్నా అహీతోపెలు దగ్గరకు వచ్చి, అహీతోపెలు నువ్వేం మాట్లాడుతున్నావు? దావీదంటే నీకు ఇష్టం కదా, దావీదు కొరకు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తావు కదా, దావీదంటే నీకు ప్రాణం కదా, దావీదు కొరకే బ్రతికావు కదా, దావీదుని చంపుతా అంటావేంటి? అప్పుడు అహీతోపెలు అంటాడు, నా మనవరాల్ని పాడు చేశాడు దావీదు, చంపేస్తా. స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, దగ్గరుండే అహీతోపెలు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? చంపేస్తానా దావీదుని.
రేడా నీ పాపము ప్రాణ స్నేహితుల్ని, ప్రాణ విశ్వాసుల్ని, దగ్గరుండే విశ్వాసుల్ని దూరం చేసి శత్రువులు తయారు చేస్తుంది. నీ పాపమంతా ఖరీదు. అక్కడితో ఆగిందా? ఆగలే. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఇప్పుడు లేచి బయటకు వచ్చి చాలండి. ఈ పరిస్థితి ఏంటంటే అబీషాలోము చచ్చిపోయాడు. అబీషాలోము చచ్చిపోతే దావీదు ఏడుస్తున్నాడు. ఎంత భయంకరంగా ఏడుస్తున్నాడో ఆ ముందు అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. అబీషాలోమా, ఓ నా కుమారుడు అబీషాలోమా, అయ్యో అబీషాలోమా, నీకు బదులు నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండు, అబీషాలోమా అబీషాలోమా అని ఏడుస్తుంటే యోబు వచ్చాడు. యోబు దావీదు కంటే చిన్నోడు, దావీదు మేనల్లుడు. వచ్చాడు. ఇప్పుడు దావీదుతో అంటున్నాడు, సాల్లే ఏడిసింది, కళ్ళు తుడుచుకొని మర్యాద బయటకు రా అంటే. ఇక్కడ నీట్గా రాశారు, కొంచెం మొరటుగా నేను చెప్తున్నా. ఏమన్నాడు తెలుసా? నువ్వు సాల్లే ఇంకేడిసింది, బయటకు రా. ఒక సైన్యాధిపతి ఒక రాజుతో అట్లా మాట్లాడొచ్చా? ఒక అల్లుడు ఒక మామతో అట్లా మాట్లాడొచ్చా? ఓ చిన్నోడు ఒక పెద్దోడితో అట్లా ఈయన ఎవరు సలహా ఇవ్వడానికి? యోవాబు చెప్తే దావీదు మాట విన్నాడంట. మాటిని వెంటనే బయటకు వచ్చాడంట. ఎందుకు? యోవాబు అంటే దావీదుకి ఎందుకు భయము? ఒకవేళ దావీదు అనుకొని ఉంటాడు, యోవాబు అంటే నాకు చెప్తున్నా, ఇంత ధైర్యం వచ్చేసింది యోవాబుకి, నాకు విరోధంగా నా కిందోడు, నా పనోడు, నా తర్వాతోడు, నా అల్లుడు నాకు విరోధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకొని, ఏంట్రా నువ్వు మాట్లాడేది, నువ్వేంటి నాకు చెప్పేది అని కనుక ఒకవేళ దావీదు యోవాబుతో అంటే, యోవాబు అంటాడు, అంతొద్దు దావీదు, నువ్వు లెటర్ రాసావు చూడు ఊరియాని చంపమని, ఆ లెటర్ నా బీరువాలో ఉంది. కలర్ జెరాక్స్ తీసి మొత్తం యెరూషలేములో ఉన్న మందిరం విశ్వాసులందరూ పంచిపెడతా చూడు. మొత్తం మీటింగ్ లో అనౌన్స్ చేస్తా, ప్యాంప్లెట్లు ప్రింట్ చేయిస్తా, దావీదే ఊరియాని చంపించాడని, నీ బతుకు బయట పెడతాను అంటే దావీదు ఏమనుకుని ఉంటాడు? కాంప్రమైజ్, వద్దులే బాబు, నీ బతుకు నాకు తెలుసు, నా బతుకు నీకు తెలుసు, సర్దుకొని పోదాందా, సర్దుకొని పోవాల్సి వస్తుంది. నీ తక్కువ ఉండే వాళ్ళు, నీ కింద ఉండే వాళ్ళు కూడా భయపడాల్సి వస్తుంది. నువ్వు వాళ్ళకి భయపడాల్సి వస్తుంది. ఒకవేళ భయపడకపోతే వాళ్ళు అంటారు, నీ పాపం బయట పెడతా, నీ పాపం బయట పెడతా, బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటే నీ పాపం కొరకు వినాలి వాళ్ళ మాట. అక్కడితో ఆగిందా? 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 16-17 చదవండి. 15 నుంచి చదువు తమ్ముడు. అటు తర్వాత ఏం చదువుతున్నారు మా? 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము, 2 సమూయేలు 21:15 నుంచి. అదేనా చదివింది? మరలా జరగగా ఆ మాట గమనించండి. అతడు సొమ్మసిల్లెను. దావీదు సొమ్మసిల్లిన చరిత్రలో లేదు. ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాడు? ఎందుకు అలసిపోతున్నాడు? ఈ మనిషికి అలసటే తెలియదే. గొలియాత్ లాంటి వ్యక్తి ఒక రాయితో అట్లా వేసి కొట్టాడే, అట్లాంటిది ఈ వ్యక్తి సొమ్మసిల్లిపోవడం ఏంటి? ప్రీడా పాపం ఎప్పుడైతే వచ్చిందో సొమ్మసిల్లిపోతున్నాడు. సంసోను ఉన్నాడు, సంసోను మీదకి 1000 మంది వచ్చారంట. సంసోను మీదకి 1000 మంది వస్తే దేంతో చంపాడు? గాడిద దవడ ఎముకతో. ఏ కార్టూన్లో కానీ, ఏ సినిమాలో కానీ, ఏ చలనచిత్రంలో కానీ, ఏ నవల్లో కానీ ఒక్కడు ఒక ఎముక పట్టుకొని 1000 మందిని చంపింది నువ్వు వినుండవు, చూసుండవు, ఎక్కడ ఊహించకూడా ఉండవు. ఒక్కడు 1000 మందిని ఎట్టు చంపుతాడు? ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కడు 1000 మందిని ఎట్టు చంపుతాడు? అది కూడా మిషన్ గన్ కాదంట, ఒక గాడిద దవడ ఎముకంట. ఇది చాలా రోజులు ఆలోచించా.
ఒక్కడు 1000 మంది ఎట్లా ఆలోచించి అసలు అర్థమే కాలేదు. చివరికి అనుకున్నాను, ఓహో ఒకడు వచ్చుంటాడేమో, సంసోన్ దగ్గరకు ఒకడు వచ్చుంటాడేమో, గాడిద దౌడేమో పక్కనుంటే అందుకొని ఉంటాడు, అందుకని ఎత్తి ఒకడు కొడితే వాడి తల ముక్కలు అయిపోయి కింద పడిపోతే ఆ వెనకాల ఉండే అది చూసే చచ్చిపోయి ఉంటాడు. ఆడు వెనకాల ఉండేవాడు, వామ్మో ఈ తల ముక్కలై సచ్చేదానికంటే ఇట్టుండి సావడం మంచిదని చచ్చుంటాడు. 1000 మంది అసలు ఎట్లా పడ్డారు ఆలోచించు. 1000 మంది అంట ఒక్క గాడిద కూలి చచ్చారంట. అట్లాంటి సంసోను ఎప్పుడైతే యెహోవా ఆత్మహత్యను ఎడబాసనది తెలియలేదో పట్టబడ్డాడు, కళ్ళు పీకేశారు. 1000 మంది పట్టుకోలేని సంసోను ఎట్లా పట్టుకున్నారంటే, యెహోవా ఆత్మ వదిలిపెట్టంగానే, దేవుడు వదిలిపెట్టంగానే సొమ్మసిల్లిపోయాడు. ప్రియుడా, యవనస్తుడా, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే పాపంలో నువ్వు పడ్డం ఆరంభిస్తావు, పాపాన్ని ప్రేమించడం, పాపాన్ని పోషించడం ఆరంభిస్తావు, వెంటనే సొమ్మసిల్లిపోతావు. నీ చదువులో సమస్యలిపోతావు, నీ ఆర్థిక పరిస్థితుల్లో సమస్యలిపోతావు, నీ కుటుంబంలో సమస్యలిపోతావు, నీ ఉద్యోగంలో సమస్యలిపోతావు, నీ ఆలోచనలో సమస్యలిపోతావు, మందుడం అయిపోతావు. ఎప్పుడైతే సొమ్మసిల్లిపోయాడో అప్పుడు ఆ తర్వాత వచనంలో ఒకడు అంటాడు, నేను దావీదుని చంపేస్తాను, కొత్త కత్తి తీసుకొని వస్తాడంట. దావీదుని చంపేయడానికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన ఈట బరువు గొలియాత్ కంటే సగమే, అంటే గొలియాత్ కంటే సగం బలవంతుడు. దావీదుని చంపేద్దామని వస్తుంటే వేరే వ్యక్తి ఆదుకొని దావీదుని బతికిస్తాడు. దావీదుని బతికించిన తర్వాత ఇశ్రాయేలు ఒక మాట అంటారు. ఆ మాట సామాన్యమైన మాట కాదు. చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం చివరి భాగంలో ఉంటుంది. మరి అన్నాడు, ఉందా? 17 చదవండి. ఇశ్రాయేలీయులకి దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట నాతో కూడా యుద్ధమునకు రావద్దని ప్రమాణము చేయించారంట. ఏంటంట? దావీదుతో ప్రమాణము చేయించారు. మనం అంటాం కదా ప్రామిస్, ఈ తల మీద చేయబెట్టుకొని ప్రామిస్ అంటాం కదా, అట్లా దావీదుతో ఒట్టు పెట్టుకో ప్రమాణం చేయించారంట. ఏంటి తెలుసా? దావీదు అంటున్నాడు, నేను ఇంకెప్పుడు మీతో యుద్ధానికి రాను. దావీదుకి దేవుడిచ్చిన తలాంతు యుద్ధం. 144:1 రాస్తూ ఉంటాడు, నా చేతులకు యుద్ధ నైపుణ్యం దేవుడు నేర్పించాడు. దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన తలాంత్, దేవుడిచ్చిన పరిచర్య యుద్ధము. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ప్రజలు? దావీదుని చేతులు జోడించి, అయ్యా దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన తలాంతు వాడొద్దు అంటే దావీదు అంటున్నాడు, సర్లే వాడను. నువ్వు ఎప్పుడైతే పాపంలో పడ్డం మొదలు పెడతావో, దేవుడిచ్చిన తలాంత్, దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన వరం వాడడం ఆపేయాలి. నువ్వు ఆపకపోయినా ప్రజలు ఆపేయమని చెప్తారు. ప్రజలు ఆపమని చెప్పకపోయినా నీకే ఆ వరాన్ని వాడాలి, ఆ తలాంతు వాడాలంటే సిగ్గేస్తుంది. దావీదు అంటున్నాడు, నేను ఇంకెప్పుడు యుద్ధానికి రాను. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఇక్కడితో ఆగిందా? కీర్తన 51. కీర్తన 51 కంటే ముందు దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో, దావీదుకి భయంకరమైన రోగం వచ్చేసింది. ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగంలో తాను కీర్తనలు రాస్తాడు. రాస్తా ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. కీర్తన 6, కీర్తన 38, కీర్తన 39, కీర్తన 102. ఈ 4 కీర్తనలు చూస్తా వచ్చినట్లయితే దావీదు తన రోగంలో ఉన్నప్పుడు, తన బాధలో ఉన్నప్పుడు రాస్తా ఉంటాడు. ఉదాహరణకు తూకీగా కీర్తన 39 చూసుకొని ముందుకెళ్దాం. కీర్తన 39కి వద్దాం. దావీదుకుండే రోగం ఎట్లాంటి రోగం అంట? కీర్తన 38కి వద్దాం. కీర్తన 38 3వ వచనం చదవండి. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము, నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. 7వ వచనం 7, నా నడుము తాపముతో నిండి ఉండదు. 10వ వచనం, నా గుండె కొట్టుకొంచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయాను. 13వ వచనము, చెవిటి వాడినైనట్టు నేను వెనుక ఉన్నాను, మగవాడినైనట్టు
చాలండి. ఈ కీర్తనలన్నీ చదవండి. కీర్తన 6, కీర్తన 38, కీర్తన 39, కీర్తన 102. ఈ కీర్తనలన్నీ చదువుతా వచ్చినట్లయితే దావీదు యొక్క బాధ గురించి చెప్తాడు. ఎట్లాంటి బాధ అంటే ఈ ఒక్క కీర్తనలో తాను చెప్తున్న బాధ ఏంటి తెలుసా? కళ్ళు కనిపించట్లే, చెవులు వినిపించట్లే, నోరు మాట్లాడట్లే. కళ్ళు కనిపించట్లే, చెవులు వినిపించట్లే, నోరు మాట్లాడట్లే, నడుమంతా నొప్పంట, శరీర ఎముకలన్నీ క్షీణించిపోతా ఉన్నాయంట. ఇదంతా ఎందుకంటే నా పాపం బట్టి. అక్కడితో ఆగిందా? లేదు. కీర్తన 51 కొద్దాం, చివరిగా చూసుకొని ముగించుకుందాం. సమయం అయిపోతా ఉంది, ముగించుకుందాం. కీర్తన 51 మొదటి వచనం చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. కృప పోగొట్టుకున్నాడంట, కనికరం పోగొట్టుకున్నాడంట. ఆ తర్వాత కొంచెం గట్టిగా చదివేవాళ్ళు చదవండి. వాత్సల్య బాహుల్యం పోగొట్టుకున్నాడు. 2వ వచనము. అతిక్రమాలు ఇప్పుడు వచ్చేసాయి. దాని తర్వాత 4వ వచనము. దేవునికి విరోధం అయిపోయాడంట. 5వ వచనము. ఇప్పుడు ఆ పాపం తన తల్లి గర్భం వరకు గుర్తు చేసిందంట. ఆ తర్వాత 6వ వచనము. అంతరంగంలో సత్యం పోయిందంట, జ్ఞానం పోయిందంట. నేను చెప్తాను. 7వ వచనంలో తనకు తెల్లతనం పోయిందంట. 8వ వచనంలో నేను చెప్తా ఉంటాను, వినండి. 7వ వచనంలో తెల్లతనం పోయిందంట, శుద్ధత పోయిందంట. 8వ వచనంలో ఉత్సాహ గానములు పోయాయంట. 9వ వచనంలో ఆయన ముఖకాంతి పోయిందంట. 10వ వచనంలో ప్యూర్ హార్ట్ అంటే స్థిరమైన మనసు పోయిందంట. ఆ తర్వాత 11వ వచనంలో ఆయన సన్నిధి పోయిందంట. 11వ వచనంలో పరిశుద్ధాత్మను పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్నాడంట. 12వ వచనంలో రక్షణానందం పోగొట్టుకున్నాడంట, సమ్మతి గల మనసు పోగొట్టుకున్నాడంట. 13వ వచనంలో బోధ పోగొట్టుకున్నాడంట. 15వ వచనంలో స్తుతి పోగొట్టుకున్నాడంట. 16వ వచనంలో బలి పోగొట్టుకున్నాడంట. 17వ వచనంలో విరిగి నలిగిన మనసు పోగొట్టుకున్నాడంట. 19వ వచనంలో ఒక నీతిమంతుల్లో ఇచ్చే బళ్ళు ఇన్ని పోగొట్టుకున్నాడు. దావీదు ఒక్క 15 నిమిషాలు చేసిన పాపానికి ఇంత పోగొట్టుకున్నాడా? అక్కడితో ఆగిందా? ఆగలేదు. ఒకవేళ అనుకుందాం, దావీదు గనుక పరలోకం నుంచి చిత్తూరు పరిశుద్ధ సమాజ కూడికల్లో యూత్ మీటింగ్ గనక వింటే ఏమనుకుంటాడు తెలుసా? నీకు మేమే దొరికానా? ఇప్పటికీ నష్టం పరిగెడుతుంది. రీడా, పాపం చేయడం సులువు, వదిలిపెట్టడం కష్టం. అయితే ప్రభు అందుబాటులో ఉన్నాడు. ప్రీతికరమైన సేవ చేయనట్లు ప్రభు ఆ చిక్కులు పెట్టే పాపం, వేరే పాపాలన్నీ ఒక ఎత్తు, ఈ పాపం ఒక ఎత్తు. యవన జీవితాల్లో దయచేసి చెబుతా ఉంటున్నాం, ఆ పాపం జోలు పోవద్దు. జాగ్రత్త పడు. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకో. ఒకవేళ నువ్వు బహుశా నెట్కి దీనికి అది చూడడానికి అది మాట్లాడడానికి అలవాటు పడ్డావేమో. ఎన్నోసార్లు బయటకు వద్దామని ప్రయత్నిస్తా ఉన్నావు. కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకో. ఎప్పుడు ఇంటర్నెట్కి ఒక్కడిగా పోవద్దు. 2వది, ఏం పని కోసం పోతున్నావో ఒక పేపర్ మీద రాసుకొని ఆ పని మాత్రం చేసి వచ్చేయి. 3వది, ఇవన్నీ నీ మనసు లోపల కూర్చొని ఉంటాయి కదా, అవి బయటకు తీయాలంటే దేవుని వాక్యాన్ని నీ మనసులో కలిసి 3:16 చెప్తే సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ. ఐశ్వర్యవంతంగా ఉండని దేవుని వాక్యంని పూర్తిగా నింపుకో. ఒకవేళ ఈ పాపంలో పడకుండా తప్పించుకుంటావా ప్రియుడా, God has a very great plan towards your life. నీ ఎడల దేవునికి ఒక శ్రేష్టమైన ప్రణాళిక ఉంది. ఒక దినాన్న ఆ ప్రణాళిక జరుగుతూ ఉంటే, ఓ దినాన్న ఆ ప్రణాళిక ముందుకు పోతా ఉంటే ప్రజలందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతా, ఈ మనిషి ఏంటి దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు అని నీ చుట్టుబడి నీ కొరకు ప్రార్థిస్తా, నేను మెచ్చుకుంటా, ప్రభుకి మహిమ కలుగుతా ఉంటే ఆ దినాన్న గుర్తిస్తావు ఒక్క చిన్న పాపం వదులుకున్నందుకు ఇంత ఘనత. యోసేపు ఆ పాపంలో గనక పోతీఫర్ ఇంట్లో పడుంటే జీవితకాలం అంతా, ఒక్కసారి యోసేపు గనక పోతీఫర్ భార్యతో పాపం చేసుంటే
జీవితాంతం పోతీఫర్ భార్యతో పాపం చేస్తానే పోతీఫర్ ఇంట్లోనే చచ్చే వరకు బ్రతికి అక్కడే చచ్చిపోయేవాడు. ఆదికాండం 39 తర్వాత బైబిల్ ఉండేది కాదు. ఇంట్లో పాపం పట్టుకున్నప్పుడు యోసేపు తెగించి పారిపోయాడు బయటికి. ఆదికాండం 40వ అధ్యాయం బైబిల్లో ఉంది. లేకపోతే 39వ అధ్యాయంలోనే యోసేపు చరిత్రతో పాటు ఇశ్రాయేల్ చరిత్ర ఫుల్ స్టాప్. ఒక్క వ్యక్తి లేచాడు, నేను పాపం చేయను, దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఎట్లా పాపం చేయగలను, ఇటు దుష్కరం ఎట్లా చేయగలను అని చెప్పి పారిపోయాడు. బైబిల్లో ఇన్ని పుస్తకాలు వచ్చాయి, ఇన్ని సంఘాలు. ప్రియుడా, నువ్వా యవనస్తుడు, ఆ దినాల్లో యోసేపు, ఈ దినాల్లో నువ్వు, నిన్ను కూడా పట్టుకుంటుంది ఏదో నువ్వు అనుకోవచ్చు, నన్ను పాపం పట్టుకుంటుందా? ప్రియుడా, అనుభవంతో చెప్తున్నాను, ఏ యవనస్తుడిని వదిలిపెట్టదు. ఏదో ఒక క్షణాన్ని ఏదో ఒక పరిస్థితిలో నేను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ దినాన్ని ఈ మాటలు గుర్తుపెట్టుకో. దేవునికి విరోధంగా ఇటు గొప్ప దుష్కార్యం చేసి ఆయన విరోధంగా పాపం ఎట్లా కట్టుకోగలను? నేను చేయను, పారిపో. నీకు కూడా ఒక హెచ్చింపు ఉంటుంది, నీకు కూడా ఒక పరిచయం ఉంటుంది, నీకు కూడా, నీ ద్వారా కూడా దేవుడు ప్రీతికరమైన సేవ జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళ మీదకి వద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాల్లో ముగిచ్చేస్తాం. ఇప్పటికి సమయం మించిపోయింది, ముగిచ్చేస్తాం 2-3 నిమిషాల్లో. అందరం కళ్ళు మూసుకొని ఉండగా ప్రియమైన తమ్ముడా, ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక్క 15 నిమిషాల పాపం కొన్ని వేల సంవత్సరాలు దర్లిపోతున్న దావీదు అని ఇంకా నురుగులు కక్కుతుంది ఆ పాపం. అయితే కనికరం కలిగిన దేవుడు ఎప్పుడైతే దావీదు దగ్గరకు వచ్చి నీవే ఆ మనుష్యుడు అని అన్నాడో, వెంటనే దావీదు అన్నాడు, అయ్యా నన్ను క్షమించు. క్షమాపణ కోరాడు, క్షమించబడ్డాడు. క్షమించబడిన తర్వాత ఏ బెత్షెబాతో పాపం చేశాడో అదే దావీదు బెత్షెబాలకి సొలొమోను పుట్టాడు, అదే సొలొమోను మందిరం కట్టాడు. నీ పాపం ప్రభు దగ్గర ఒప్పుకో, నీ పాపం స్థితి ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధపడు. ప్రియుడా, అదే స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకెత్తి మందిర నిర్మాణం కొరకు, సంఘ నిర్మాణం కొరకు, తన పరిచర్య కొరకు, తన ఉన్నత ఉద్దేశాలు నెరవేర్చడానికి, తన వాక్యం చెప్పడానికి, అనేకులకి సాక్షిగా ఉండడానికి నిన్నే పాపంలో పడిపోయిన దావీదునే దేవుడు వాడుకొని ఆ తర్వాత అంటాడు, నా ఇష్టానుసారుడైన వ్యక్తి. నువ్వు అనుకోవచ్చు, పాపంలో పడిపోయానన్నా, అయిపోయింది, వేస్ట్ నా జీవితం. నువ్వు వేస్ట్ అని చెప్పడానికి కాదు ఈ కాన్వకేషన్ పెట్టింది. నువ్వు కూడా పనికొస్తావు, నువ్వు కూడా విలువైన వ్యక్తివి, నిన్ను కూడా దేవుడు సమకూర్చడానికి సిద్ధం. అడుగులేసావేమో ముందు, ఇది నా దేవుడు అంటున్నాడు, ఆగు, వెనక్కి వెళ్ళిపో. ఇది నన్ను ఆగి నువ్వు వెనక్కి వస్తే, నువ్వు ఎంతటి స్థితిలో ఉంచి నువ్వు వెనక్కి రావడానికి సిద్ధపడితే, ప్రియుడా, ఆయన చేతిలో యజమానుడు వాడ నరహమైన పాత్రగా రానున్న తరాన్ని దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆ తీర్మానం నువ్వు తీసుకోగలిగితే నిన్ను చేయత్తమని అడగము. ఎందుకంటే మాకు తెలుసు మీ హృదయంలో వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని అనుకుంటారు. చేయత్తమని అడగము. అయితే మీ హృదయంలో దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి, ప్రభా, పలానా పాపం నిజంగా ప్రభా నన్ను తినేస్తుంది, నన్ను పట్టుకుంది, నన్ను పట్టుకోవడానికి రెడీగా ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో, ఏమో వద్దులే, వెళ్ళిపోదాం. వీడు ఆ చిన్న పాపం నిన్ను పట్టుకుంటుంది. ఒక్కసారి పట్టుకొని లోపల తీసుకొని పోవడం మొదలు పెడితే, సేవకులు వచ్చి నీ దగ్గర కూర్చొని గంటలు ఏడవ నిన్ను బయటకు రాలేవు. దేవుని ఆత్మనితో మాట్లాడి దర్శించిన బయటకి రాబుద్ది కాదు. ఆ భ్రష్ట మనస్సు రాక మునుపే దేవుని ఆత్మ నిన్ను సంధిస్తా ఉంటే, అవును ప్రభువా, నేను ఒప్పుకోవడానికి సిద్ధం, వదిలిపెట్టడానికి సిద్ధం, కోసేయడానికి సిద్ధం, ఆ పాపం నరికేయడానికి సిద్ధం అని చెప్పు. ధన్యుడుగా ఇక్కడ నుంచి పోవచ్చు. అలాంటి వాళ్ళు మీ హృదయంలో ప్రార్థన చేసి ప్రభుకు అప్పచెప్పి ఒక్క తీర్మానం తీసుకోండి, ప్రభువా, ఈ దినం నుంచి అది పూర్తిగా కోసేస్తా, ఐ విల్ కట్. ఒకవేళ నీకు అలాంటి పరిస్థితుల్లో ఉంటే బయటకు వెళ్ళంగానే ప్రార్థన చేసుకొని ఫోన్ చేసి చెప్పే, ఇది లాస్ట్, అయిపోయింది, ఏదో అయిపోయింది, నేను చేయలేను, నేను విశ్వాసం, దేవుడు నాతో మాట్లాడు, దేవుడికి నా ఇంట్లో ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక జరగాలంటే నేను వదిలేస్తాను, ఇది లాస్ట్ అని చెప్పి వాళ్ళు అంటారు, నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను. అవన్నీ ఒట్టి కథలు, నీకు అవసరం లేదు. తెగించు ప్రభు కొరకు. ఎవరు చచ్చిపోరు, వచ్చిదే ప్రభు కొరకు తెగించు.
నిర్మలమైన మనస్సాక్షితో వినయ భయభక్తులతో సేవ చేయడానికి, ఫలించడానికి తీర్మానం తీసుకో. ధన్యుడు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఆ తీర్మానం తీసుకొని ప్రియుడా ప్రార్థన చేయి. ప్రార్థన చేసి తెంచుకో. నెమ్మదిగా తెంచుకుందాం అని అనుకుంటే, అనుభవంతో చెప్తున్నాను, ఆ తాడెన్నటికి తెగదు. ఒకేసారి కోయడానికి తీర్మానం తీసుకో, అప్పుడు మాత్రమే తెగుద్ది. ఎవడట్లు సహాయం చేయను గాక. దగల తండ్రి, నమ్మదగిన దేవా, జీవం కలిగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నా. ఈ ప్రశస్తమైన యవన బిడ్డలు, అమూల్యమైన యవన బిడ్డలు అయ్యా, లోకంలో కలిసిపోకుండా ప్రీతికరమైన సేవ నీకు చేయడానికి సైతాను, లోకము, శరీరము, పాపము పట్టుకోవడానికి వేగిరపడి పడిగెత్తుంటే, నీ వాక్కుల చేత మాతో మాట్లాడినందుకై, దర్శించినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. దర్శించబడిన మా జీవితాలు పాపాన్ని నరికేయడానికి, కోసేయడానికి, పారేయడానికి, తెగించడానికి సిద్ధపరచండి. అటు పాపం మా జీవితాలను ఎన్నడూ 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 ముట్టుకోకుండానట్లు సహాయం చేయండి. ఎవరైతే ఆ స్థితిలో బ్రతుకుతూ ఉంటున్నారో, ఈ దినం వారి హృదయాల్లో నీ దగ్గరికి వారి కేక వినిపిస్తూ ఉందో, అయ్యా కనికరించండి. కనికరం చూపెట్టుట్లో ఆనందించండి దేవుడు. ఆ బిడ్డల్ని కనికరించి ఈ దినమే నీ వాక్యమని రెండంచుల కత్తితో దాన్ని నరికేయడానికి సహాయం చేయండి. ఆ సంబంధాలని త్రుంచివేయడానికి సహాయం చేయండి. ఈ తీర్మానాలు తీసుకున్న ఈ యవన బిడ్డలే భావితరానికి నాయకులుగా, భావితరానికి బోధకులుగా, భావితరానికి వాక్యోపదేశకులుగా, సువార్థికులుగా, సేవకులుగా లేపి, మిషనరీలుగా లేపి వాడుకుంటున్నామని, అటు తీర్మానాలు లోతైన ఒప్పుకోలతో నీ ఆత్మకార్యాన్ని జరిగించి మహింపొందుతున్నామని, మిగిలిన సమయాన్ని దీవెనకరంగా ఉంచుతున్నామని ప్రార్థన విన్నందుకే స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఎవరైతే అటు స్థితిలో ఇంతవరకు జాగ్రత్త పడ్డారో ఇక ముందు కూడా జాగ్రత్త పడి యోసేపు వలె ఫలింపులోనికి రావడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.